బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుపతి రైల్వే స్టేషన్ దగ్గర అగ్ని ప్రమాదం సంభవించింది. భీమాస్ హోటల్ వెనుక భాగంలో ట్రాక్ పై ఉన్న రైలు బోగిలో మంటలు ఎగిసిపడుతున్నాయి. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. రైట్, తిరుపతి రైల్వే స్టేషన్ దగ్గర అగ్ని ప్రమాదం సంభవించింది. భీమాస్ హోటల్ వెనుక భాగంలో ట్రాక్ పై ఉన్నటువంటి రైలు భోగిలో మంటలు ఎగిసిపడుతున్నాయి. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన కూడా ఆ విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. మొత్తం భోగిలు మొత్తం తగలబడిపోతున్నాయి. సో ఆ ట్రైన్ మరి అక్కడ ఎందుకు ఉంది? అది మామూలుగా రెగ్యులర్గా ప్యాసింజర్స్ కోసం ఉపయోగించే ట్రైనా, లేకపోతే మామూలుగా భోగిలుగా అక్కడ పార్క్ చేయబడి ఉందా, ట్రాక్ పైన పార్క్ చేయబడి ఉందా అనేది పూర్తిగా వివరాలు తెలియాల్సి ఉంది. అగ్ని ప్రమాదం ఎప్పుడు జరిగింది, ఎట్లా జరిగింది, అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఏంటి? మా ప్రతినిధి దామోదర్ మరింత సమాచారం ఉంది. సార్ దామోదర్, మనం చూస్తున్నాం మొత్తం భోగిలు మొత్తం తగలబడిపోతున్నాయి. అంటే అది రెగ్యులర్గా వచ్చేటువంటి ట్రైన్ అన్నా, ఏం ట్రైన్ అని చెప్తున్నారు. సో అక్కడ ఎందుకు అది ఆగి ఉంది అక్కడ? రాజేష్, ప్రస్తుతం మనం తిరుపతి రైల్వే స్టేషన్ సమీపంలో ఏదైతే రైళ్లు ఏదైతే నిలిపి ఉంచిన ప్రదేశంలోనే ప్రమాదం చోటు చేసుకుంది. రాయలసీమ ఎక్స్ప్రెస్ ముందున్నది రాయలసీమ ఎక్స్ప్రెస్, ప్రస్తుతం ఈ కాలిపోయినది ఇషారా ఎక్స్ప్రెస్. ఇది రాజస్థాన్ వరకు వెళ్తుంది. అయితే ఈ ఎక్స్ప్రెస్కి సంబంధించి మంటలు చెలరేగడంతో ఈ భోగికి మంటలు చెలరేగడంతో పక్కనున్న ఏదైతే మరో రాయలసీమ ఎక్స్ప్రెస్కి సంబంధించిన ఏసీ భోగికి కూడా మంటలు రావడం జరిగింది. ఈ నేపథ్యంలో ఏదైతే ఏసీ ఈ భోగిని వెనక్కి పిలిపించారో ప్రస్తుతం మనతో జిల్లా ఫైర్ ఆఫీసర్ వెంకటరమణ ఉన్నారు. అసలు మీకు విషయం ఎప్పుడు తెలిసింది సార్? ఎలా ఆపరేషన్ పూర్తి చేశారు? నా పేరు రమణయ్య, డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ తిరుపతి. యాక్చువల్గా మాకు 13:40 క్రోమో ఫార్మాలో ఒక బ్లాస్టింగ్ జరిగిందని ఇన్ఫర్మేషన్ వచ్చింది. మేము వెంటనే మా సిబ్బంది 2 వెహికల్స్తో గాజుల మండలం వెళ్ళాము. అక్కడికి వెళ్ళినాక ఆ పరిస్థితిని కొంచెం చక్కదిద్దుకొని మళ్ళీ వెంటనే ఇక్కడ రైలు భోగి ఫైర్ అవుతుందని ఇన్ఫర్మేషన్ రావడం వల్ల కూడా హఠావుటిగా మళ్ళీ ఇక్కడికి వచ్చి ఈ ఫైర్ను ఆర్పడం జరుగుతుంది. మధ్యలో మాకు అక్కడ ఆ క్రోమో ఫార్మాలో 2 మనుషులు ఇంజూరీస్ అయింది. అది మామూలుగా రియాక్టర్స్ వల్ల ప్రేలుడు జరిగింది. ఆ ప్రేలుడును అక్కడ ఎక్కువ ఇబ్బంది లేనందువల్ల ఒక బండిని ఇక్కడ తరలించి ఈ మంటలను ఆర్పివేయడం జరిగింది. ప్రమాదం ఎలా చోటు చేసుకుంది? అంటే ప్రమాదం ఆల్రెడీ ఇది యార్డులో 12:30 గంటలకు హిస్సార్ నుండి తిరుపతికి వచ్చి ఇక్కడ యార్డులో నిలబెట్టినప్పుడు దాదాపు మనకు ఒక 2 గంటల టైం అంతే, 12:30, 1:30, 2 గంటలకు అలాగా తెలిసింది. అంటే ప్రమాదం ఎలా జరిగిందని ఇంకా దర్యాప్తు జరుగుతుంది. అంటే ఏదైతే ఫైర్ ఆఫీసర్ వెంకటరామన్ చెప్తున్న దాని ప్రకారము 2 గంటల సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఏదైతే రాయలసీమ ఎక్స్ప్రెస్ పక్కన ఇషారా ఎక్స్ప్రెస్ను యార్డ్లో ఆపి ఉంచారో దీనికి సుమారు సాయంత్రం బయలుదేరే వరకు చిన్న మరమ్మతులతో పాటు క్లీనింగ్ కూడా చేస్తారు. అయితే ఈ ప్రాంతంలో అకతాయిలు ఎక్కువగా అటు ఇటు తిరుగుతుంటారు. వారి వల్లనే ఈ ప్రమాదం చోటు చేసుకుందే అన్నట్లు కారణాలు చెప్తున్నారు. మొత్తం మీద ఈ ప్రమాద ఘటనకు కారణం ఏమిటి అన్నది ఇంకా అధ్యయనం చేస్తున్నారు. ఇంకా మంటలను ఆర్పడానికి ఫైర్ సిబ్బంది కృషి చేస్తున్న పరిస్థితి. మరోవైపు ఏదైతే అక్కడున్న రాయలసీమ ఎక్స్ప్రెస్ లోని ఎక్స్ప్రెస్ భోగికి కూడా ఈ మంటలు కొంత వ్యాపించాయి. అయితే వెంటనే ఇషారా ఎక్స్ప్రెస్కి సంబంధించిన ఈ భోగిని వెనక్కి తప్పించడం వల్ల మొత్తం అది రాయలసీమ ఎక్స్ప్రెస్ కూడా పెను ప్రమాదం తప్పినట్లయిందని యార్డ్లో పార్క్ చేసిన తర్వాత దాంట్లో క్లీనింగ్ చేయడం కావచ్చు, తర్వాత అవన్నీ కార్యక్రమాలు అవన్నీ ఉన్న తర్వాత మళ్ళీ దానికి ఏ రూట్కి వెళ్ళాలో ఆ రూట్కి పంపిస్తారు. అంటే ఇది రైల్వే స్టేషన్కి సమీపంలోనే ఉంది, రైల్వే స్టేషన్కి చాలా దగ్గరగా ఆనుకొనే ఉందా? ఆ యార్డ్ అనేది ఎక్కడ ఉంది, ఎంత దూరంలో ఉంటుంది? రాజేష్, మనం రైల్వే స్టేషన్ నుంచి సుమారు 1 కిలోమీటర్ దూరంలో ఇటు తిరుచానూరు రైల్వే స్టేషన్కి మార్గ మధ్యంలో అన్ని రైళ్లు ట్రాక్స్ మీద ఆపుతారు. ఏదైతే సాయంత్రం తమ షెడ్యూలింగ్ ఏ రైలుకి షెడ్యూలింగ్ ఉందో వాటిని మాత్రమే స్టేషన్కి తీసుకెళ్తారు. మనం చూడవచ్చు చాలా రైళ్లు ఇటు యార్డులో ఆగి ఉన్న పరిస్థితి. ఈ విధంగా ట్రైన్స్ని ఆపి వాటిని క్లీనింగ్ చేయడం కానీ ఏదైతే మిగతా చిన్న మరమ్మతులు కానీ చేస్తుంటారు. సమీపంలోనే లోకో షెడ్ గూడ్స్ కూడా సమీపంలో ఉంది. అక్కడున్న మెకానికల్ కూడా వచ్చి వీటిని తనిఖీలు చేసి వెళ్తుంటారు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఉంచిన ఏదైతే ఇస్పార్ ఎక్స్ప్రెస్కి సంబంధించి చివరి భోగిలో మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో దానికి ఆనుకొని మనం చూడవచ్చు ప్రస్తుతం ఇది రాయలసీమ ఎక్స్ప్రెస్కి సంబంధించిన ఒక భోగి
బోగి ఇషార్ ఎక్స్ప్రెస్కు పక్కన రాయలసీమ ఎక్స్ప్రెస్ ఉంది. ఈ ఎక్స్ప్రెస్కి సంబంధించిన బోగి ఇక్కడ ఇది కూడా పూర్తిగా దగ్ధమైన పరిస్థితి. అంటే పూర్తిగా ఇటులో బయట వైపు ఏదైతే ఈ బోగి కేవలం ఇది లగేజ్ బోగి, ఈ లగేజ్ బోగికి సంబంధించి పూర్తిగా ఇది ఏసీ బోగి కావడంతో ఇది మంటలు పూర్తిగా లోపలికి వెళ్ళింటే పెను ప్రమాదం చోటు చేసుకుందని చెప్పవచ్చు. మొత్తం మీద అయితే ప్రమాదాన్ని తొందరగా ఆర్పివేయగలిగారు. అటు ఏదైతే ఈ ప్రదేశంలో ఉన్న బోగిని వెనక్కి తప్పించడం వల్ల ఇటు రాయలసీమ ఎక్స్ప్రెస్కు పూర్తిగా ప్రమాదం తప్పిందని చెప్పవచ్చు. ఇక్కడ ఉన్న ఈ ప్రమాదంలోనే ఏదైతే మనం నిల్చున్న ప్రదేశంలో ఉన్న ఈ బోగి ఏదైతే ఇస్పార్ ఎక్స్ప్రెస్ సంబంధించి బోగిని ముందుకు తప్పించడం వల్ల ఆ ప్రమాదం మిగతా రైళ్లకు రాకుండా చోటు చేసుకుంది. అయితే కేవలం ఒకే ఒక్క బోగి ఆ మంటలకు గురైందా? అగ్ని ప్రమాదం ఆ ఒకే ఒక్క బోగిలో జరిగాయా? చివరి బోగి లాగా చెప్తున్నారు. సో చివరి బోగినా లేకపోతే వేరే బోగిలకు అంటకుండా ఆ ట్రైన్ మిగిలిన బోగీలు డిస్కనెక్ట్ చేశారా? ఏం చెప్తున్నారు వాళ్ళు? అది చివరి బోగిగానే ఇక్కడ చెప్తున్న రైల్వే శాఖ అధికారులు చెప్తున్నారు. చివరి బోగిలో మంటలు రావడం వల్లనే ఆ బోగిని వెంటనే ఇక్కడ నుంచి తప్పించి ముందుకు తీసుకెళ్లి అక్కడ ఆపివేశారు. ప్రస్తుతం ఏదైతే ఆ ప్రదేశంలోనే అక్కడ ఉంది, అక్కడ మంటలను ఆర్పుతున్న పరిస్థితి. ఈ ప్రదేశం ఏదైతే ఇప్పుడు మనం రాయలసీమ ఎక్స్ప్రెస్ ఆనుకొని ఉన్న ఈ ప్రదేశంలో ఇక్కడ ఉన్నది, దీన్ని వెనక్కి తప్పించారు. తర్వాత ఇస్పార్ ఎక్స్ప్రెస్ను కూడా ముందుకు పంపారు. ప్రస్తుతం ఇస్పార్ ఎక్స్ప్రెస్ ఏదైతే అక్కడ నిల్చొని ఉంది దాని సమీపంలోనే ఇది ఏదైతే రాయలసీమ ఎక్స్ప్రెస్, తర్వాత మరికొన్ని ఎక్స్ప్రెస్లు కూడా ఇక్కడ ఆపివేశారు. మొత్తం మీద అయితే యార్డులో ప్రమాదాన్ని వెంటనే గుర్తించి మంటలను ఆపివేసే ప్రక్రియ వేగంగా కొనసాగించడం వల్ల యార్డులో మిగతా రైళ్లకు మంటలు పోకుండా ఆపగలిగారు. మొత్తం మీద ఇటు రైల్వే శాఖ దామోదర్ అయితే తిరుపతి రైల్వే స్టేషన్ అత్యాధునిక రైల్వే స్టేషన్ గా మారుస్తున్నారు. అక్కడ రైల్వే స్టేషన్ యొక్క పనులన్నీ సాగుతున్నాయి. అంటే దాన్ని ఒక అంతర్జాతీయ స్థాయి రైల్వే స్టేషనా లేకపోతే ఒక ఉన్నతమైనటువంటి ఒక అత్యున్నతంగా తీర్చిదిద్దడం కోసం అక్కడ పనులు సాగుతున్నాయి. అటువంటి సమయంలో భద్రత అనేది ఇంకా చాలా కట్టుదిట్టంగా ఉండాలి. సో ఇట్లా ఎవరైనా మీరు అన్నట్టు ఆకతాయిలు కావచ్చు, మరొకరు కావచ్చు, ఇటువంటి ప్రమాదాలు తలపెట్టే అవకాశం ఉన్నప్పుడు నిరంతరం అక్కడ నిఘా పెట్టాల్సిన అవసరం ఉంటుంది. భద్రతా వ్యవస్థను చాలా పటిష్టంగా దాన్ని పర్యవేక్షించాలి. సో భద్రతా లోపం ఎట్లా కనపడుతుంది, పర్యవేక్షణ లోపం అనేది ఎట్లా కనిపిస్తుంది? సో అధికార యంత్రాంగం మధ్యలో సమన్వయం లేకపోవడమా? సో తిరుపతి రైల్వే స్టేషన్కి ఆ ప్రమాదం జరిగిన దానికి 1 కిలోమీటర్ యార్డ్ అని దూరం అని చెప్తున్నారు. సో మొత్తం ఎప్పటికీ ఒక నిఘా ఉండాలి, పటిష్ట బందోబస్తు ఉండాలి, పర్యవేక్షణ ఉండాలి. అవన్నీ లేనటువంటి పరిస్థితి కనపడుతుందా? రాజేష్, ఏదైతే తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి సుమారు కిలోమీటర్ దూరంలో ఈ రైళ్లు అన్ని యార్డులో ఆపి ఉంటాయి. యార్డ్ అంటే ఏదైతే ఇటు తిరుచానూరు రైల్వే స్టేషన్కు తిరుపతి రైల్వే స్టేషన్కు మధ్య ఉన్న ఖాళీ ప్లాట్ఫామ్స్లో వీటిని ఆపుతారు, తర్వాత వీటిని తనిఖీ చేస్తారు. అయితే ముఖ్యంగా తిరుపతికి ప్రతిరోజు 60 నుంచి 70 రైళ్లు ఇతర ప్రాంతాల నుంచి వచ్చి వెళ్తున్న నేపథ్యంలో ఇక్కడ హాల్టింగ్ సుమారు 30 నుంచి 50 వరకు ఉంటాయి. వాటికి నిలపడానికి ఏదైతే ప్రదేశం కోసం చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ప్రస్తుతం ఏదైతే 6 ప్లాట్ఫారమ్స్ ఉన్న రైల్వే స్టేషన్ను 8 ప్లాట్ఫారంగా విస్తరిస్తున్నప్పటికీ ఇటు ఏదైతే మార్గ మధ్యంలో ఇటు తిరుచానూరు నుంచి ఇటు తిరుపతి వరకు ఉన్న రైల్వే స్టేషన్ మార్గ మధ్యాన్ని యార్డుగా వాడుకుంటారో అక్కడ రైళ్లు ఆపివేస్తున్న పరిస్థితి. అయితే రైల్వే ట్రాక్కు అటు ఇటు దాటుకోవడానికి వీలుగా గోడలు ఏదైతే పటిష్టంగా గోడల నిర్మాణం లేకపోవడం వల్లనే అకతాయిలు అటు ఇటు వస్తుంటారు. ముఖ్యంగా ఈ రైల్వే స్టేషన్ ప్రాంతంలో సంచరించే ఏదో గంజాయి మత్తుమందులకు బానిసైన వారు, లేకపోతే చిన్న చిన్న గ్రూప్స్ సెటిల్మెంట్స్ దందా చేసే రౌడీ బ్యాచ్లు కూడా ఇటు ఈ రైళ్లలో ఆవాసంగా ఏదైతే రైల్వే స్టేషన్ వద్ద ఈ యార్డుల్లో నిలిపి ఉంచిన రైళ్లలో జనరల్ బోగీల్లో కూర్చొని ఉంటారు. వారు కొంత విశ్రాంతి కూడా ఇక్కడే తీసుకుంటున్న పరిస్థితి. ఈ విధంగా జరుగుతున్న నేపథ్యంలోనే ఇలాంటి అకతాయిల వలన ఈ ప్రమాదం చోటు చేసుకుందని చెప్పవచ్చు. మొత్తం మీద అయితే ఇటు పూర్తి స్థాయిలో భద్రత కల్పించడం, ఈ రైళ్లకు పూర్తిగా భద్రత కల్పించడానికి పూర్తిగా సీసీ కెమెరాలతో నిరంతరం తనిఖీలు ఉండాలి. అదేవిధంగా పూర్తిగా అటు ఏదైతే రైల్వే ప్లాట్ఫామ్కు అటు ఇటువైపు పూర్తిగా గోడలు కట్టాల్సిన పరిస్థితి, రక్షణ గోడలు కూడా నిర్మించాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. అయినప్పటికీ ఈ విషయంలో ఇప్పటి నుంచే అయితే కేవలం రైల్వే స్టేషన్ యొక్క నిర్మాణం మాత్రం మీదనే ఇటు రైల్వే శాఖ దృష్టి పెట్టింది. మిగతా విషయాల గురించి పెద్దగా పట్టించుకోవడం లేకపోవడం వల్లనే ఇవి యార్డులో ఉన్న రైళ్లు ఏదైతే ఇటు గంజాయి మత్తుమందులకు బానిసలైన వారికి, చిన్న చిన్న వీధి బాలలకు, వీధిలో తిరిగే వారికి ఆవాసంగా మారినాయని చెప్పక తప్పదు రాజేష్. మరోవైపు ఏదైతే ప్రమాదం పూర్తిగా మంటలను పూర్తిగా ఆర్పివేశారు. దీంతోపాటు దీనికి సంబంధించి ప్రమాదం ఏ విధంగా జరిగింది అన్న అంశం మీదనే ప్రస్తుతం అధికారులు
మల్లగుల్లాలు పడుతున్న పరిస్థితి. మొత్తం మీద అకతాయిల వల్లనే ఈ చర్య చోటు చేసుకుందా లేకపోతే మరో కారణమా అన్న విషయం తెలియాల్సింది. సార్, ప్రమాదం ఏ విధంగా జరిగింది? ప్రమాదం అది ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది. ఎన్ని గంటలకు జరిగింది? ఇది అరౌండ్ 1:50 అటు 1:50 1:40 అటు. ఈ రైలు ఎక్కడి వరకు వెళ్తుంది? ఈ తిరుపతి నుంచి హిస్సార్. అంటే నెక్స్ట్ అది రాయలసీమ ఎక్స్ప్రెస్లో ఒక భోగి పూర్తిగా కాలిపోయింది. ఏం లేదండి, ఏది డ్యామేజ్ అవ్వలేదు. రాయలసీమ కరెక్ట్ టైంకి వెళ్ళిపోతుంది. ఇది చివరి భోగినేనా సార్? ఇలా ఇంజిన్ నుంచి రెండవది. మరి దీన్ని బయటకు తీయగలిగారు? అవును, సపరేట్ చేసేసాం వెంటనే. ఇది ఒక్కటే. సరే, ఎంత నష్టం ఉంటుంది అప్ప? అది మనకు ఐడియా లేదు, ఎస్టిమేట్ చేయాలి. అది ఈ రైలు రాయలసీమ ఎక్స్ప్రెస్ సరైన సమయానికి బయలుదేరి అన్ని ట్రైన్స్ కరెక్ట్ టైంకి బయలుదేరుతాయి, ఏది ఎఫెక్ట్ కాదు. ఓన్లీ జనరల్ ఒకటి ఎఫెక్ట్ అయింది. ఏదైతే రైల్వే స్టేషన్ మాస్టర్ చిన్నపరెడ్డి చెప్పినట్లు ఇది జరిగిన సంఘటనపై దర్యాప్తు కొనసాగిస్తున్నాము. ఏ విధంగా ప్రమాదం జరిగింది, ఏ విధంగా ప్రమాదం చోటు చేసుకుంది అన్న విషయం మీదనే ప్రస్తుతం తాము అంతా ఏదైతే ఈ భోగి కాలిపోయింది అయినప్పటికీ మిగతా రైళ్ల రాకపోకలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వాటిని పంపిస్తాం. రాయలసీమ ఎక్స్ప్రెస్తో పాటు హిస్సార్ ఎక్స్ప్రెస్ కూడా షెడ్యూల్ ప్రకారమే నడుస్తాయని కూడా చెప్తున్నారు రాజేష్. మరోవైపు ఈ ప్రమాదానికి గల కారణం ఏంటి అన్న విషయం మీద దర్యాప్తులో తేలే అవకాశం ఉందని చెప్తున్నారు రాజేష్. రైట్, థ్యాంక్ యూ దామోదర్. తిరుచానూరు తిరుపతి సమీపంలో దగ్గరలో తిరుపతి రైల్వే స్టేషన్కి సమీపంలో నిలిపివేయబడినటువంటి హిస్సార్ ఎక్స్ప్రెస్లో మంటలు చెలరేగాయి. దాంతో హిస్సార్ ఎక్స్ప్రెస్ భోగి పూర్తిగా కాలిపోయింది. చివరి భోగిలో మంటలు అంటుకుని దానికి రాయలసీమ ఎక్స్ప్రెస్ కూడా పక్కనే నిలిపివేయడంతో దానికి కూడా పాక్షికంగా మంటలు అంటుకున్నాయి. సో దాన్ని క్లియర్ చేసాం. రాయలసీమ ఎక్స్ప్రెస్ యథావిధిగా నడుస్తుందని రైల్వే అధికారులు చెప్తున్నారు. కానీ ఈ ప్రమాదం తిరుపతి రైల్వే స్టేషన్ అత్యాధునికంగా రూపుదిద్దుకున్నటువంటి ఈ సమయంలో ఈ ప్రమాదం ఎలా జరిగింది? ఇది భద్రతా లోపమా ఎట్లా? మరి ఎందుకంటే చాలా నిరంతర నిఘా ఉండాలి, పర్యవేక్షణ ఉండాలి. కానీ తిరుపతికి సమీపంలోనే ఈ ప్రమాదం ఎట్లా జరిగింది అనేది ఇంకా అధికారులు ఎటు తేల్చలేకపోతున్నారు.